పహల్గామ్లో మరి కశ్మీర్ ఉగ్రవాదుల చేత అమరులైన వారికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. అమరులకు జోహార్, అమరులకు అమరులకు జై తెలంగాణ. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ ప్రతినిధులకు, తాజా ప్రజాప్రతినిధులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ఎల్కతుర్తి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచనా మించి 15 లక్షలంటే దాదాపు 18 లక్షల వరకు రావడం, 2 లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది. ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ అభిమానులకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా గణపురం అతి సమీపంలో ఉన్నదని, గణపూర్ నియోజకవర్గం నుండి ఎక్కువగా రావాలని చెప్పేసి దాదాపు 25,000 మందిని అనుకుంటే 30,000 మంది వరకు రావడానికి, దానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే జనగాం, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసి గొప్పగా తరలిదానికి సహకరించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, మాజీ మంత్రి దయాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు స్టేషన్ లంపు నియోజకవర్గ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. మూడవది, ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి గొప్పగా సమన్వయంతో మండలాలు పోటీ పనిచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత మూడవది, సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఇప్పటివరకు జరుగుతున్నాయి. అటు బీజేపీ ప్రభుత్వం నుండి కానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కానీ ఏమి పనులు జరుగుతలేదనే ఉద్దేశంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది వివిధ సందర్భాలలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ మరొకసారి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి, వారి సేవలను వాడుకుంటామని చెప్పేసి హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఇకపోతే కర్రేగుట్ట ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము కక్ష కట్టి మరి మావోయిస్టులను కాల్చి చంపడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కాల్పులు విరమించి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు, స్వయంగా మావోయిస్టులు, అభ్యుదయవాదులు అందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు, కేటీ రామారావు కూడా మరి ఇప్పటికే వారు స్పందించడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వము
మావోయిస్టులను చర్చలకు శాంతి చర్చలను జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఇక ప్రస్తుత రాజకీయాలకు వస్తే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. 16 నెలలు పూర్తి కావస్తా ఉన్నది. 7వ తారీఖు వస్తే 17వ నెలకు ఎంటర్ అవుతా ఉన్నది రేవంత్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అలివిగాని హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రభుత్వము రాకముందే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇంటింటికి పంపించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ చేత మేము చెప్తే నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్, అదేవిధంగా ఖర్గే చేత ఎస్సీ డిక్లరేషన్, రాహుల్ గాంధీ చేత నిరుద్యోగులకు సంబంధించిన డిక్లరేషన్, ప్రియాంక గాంధీ చేత స్కూటీ చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని, కళ్యాణ్ లక్ష్మి పేరుతో మరి వాళ్ళ తుల బంగారం ఇస్తామని చెప్పేసి ప్రియాంక గారితో చేయడం. మొత్తము తెలంగాణలో సోనియా గాంధీ చేత కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను అమలు పరచడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 16 నెలల్లో ఫెయిల్యూర్ ప్రభుత్వం. సక్సెస్ ఎక్కడైంది అంటే 20 నుండి 30% కమిషన్ తీసుకోవడంలో సక్సెస్ అయింది. 16 నెలల్లో 1,60,000 రూపాయలు, 1,60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని లేదా రేవంత్ మార్క్గా పెట్టే పథకానికి పెట్టకుండా రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసమే ఈ 1,60,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ఒక్క పైసా కూడా ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టి పైస ఇచ్చింది లేదు, కట్ట మట్టి తీసింది లేదు. చివరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద ఒట్టేసిండు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద కాకుండా కొడంగల్ అభివృద్ధికి సహకరించాలని మంత్రులందరి మీద కూడా ఒట్టేసిండు. ఇది ఒట్లేసే ఒట్టి ప్రభుత్వం, ఒట్టిపోతున్న ప్రభుత్వం. చేయలేక చాతగాక చప్పబడ్డ ప్రభుత్వం. మహిళలకు 2,500 ప్రతి నెల మీ అకౌంట్లో పడతాయని చెప్పి ఎగబెట్టిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. కాలేజీ చదివే బిడ్డకు స్కూటీ ఎగబెట్టిన ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి ఆ పెళ్లి కూతురికి తులం బంగారం అని ఆశ పెట్టి పెళ్లి చేసినప్పుడు మీకు తులం బంగారం వస్తుందంటే ఆ అత్త వాళ్ళు ఆశపడ్డారు. ఇవాళ తులం బంగారం తీసుకురాపో అని చెప్పేసి పంచాయతీ పెట్టే పరిస్థితి ఉన్నది. 2,000 పెన్షన్ 4,000 చేస్తానని చెప్పేసి అది కానీ హామీ ఇచ్చిండు. వికలాంగులకు 4,000 కాదు 6,000 ఇస్తారని చెప్పేసి
ఉత్తర ప్రగల్భాలు పలికింది రేవంత్ రెడ్డి. విద్యార్థుల చదువు కోసము 5 లక్షల వరకు గ్యారంటీగా లోన్లు ఇస్తామని విద్యార్థులకు ఆశ పెట్టడం జరిగింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తారని విద్యార్థులను మోసం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 42 లక్షల మందికి 31 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, డిసెంబర్ 9కే చేస్తానని చెప్పి ఇప్పటికీ 17 నెలలైనా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇప్పటి వరకు 21 లక్షల మందికి 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. 2 సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైతు భరోసా వాడకాలం ఏవెట్టిండు, వేసంగి ఆశ పెట్టిండు. మండలంలో అన్నిటికంటే చిన్న ఊరును తీసుకొని పైలట్ ప్రాజెక్టు కింద అన్నారు. అక్కడ కూడా 5 గ్యారంటీలు అట్టుకెక్కినాయి. అంటే 5 ఏంటి? ఒకటి రేషన్ కార్డు ఇస్తాన్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. రెండవది ఇందిరమ్మ ఇస్తాన్నారు, తట్టి మట్టి తీయలేదు. ఆగ మేఘాల మీద నిన్న ఆదివారం ఊర్లో సెక్రటరీ కూడా రాదు. మొత్తం ఇందిరమ్మ ఇండ్ల లిస్టు సాయంత్రం పెడతాం, అందరికీ కాగితాలు ఇస్తా ఉండాలని చెప్పేసి సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిండు. కానీ ఎక్కడ కూడా ఇందిరమ్మ లిస్టు పెట్టలే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు కాగితం ఇవ్వలే. సభను ఫెయిల్ చేయాలని ఒక కుట్ర చేయడం జరిగింది. ఇందిరా ఆత్మీయ భరోసా పేరు మీద జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 12,000 రూపాయలు ఇస్తామని ఆశపెట్టి ఏ ఒక్కరికి కూడా ఇందిరా ఆత్మీయ భరోసా దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ఆ పర్టికులర్ విలేజ్లో కూడా పూర్తిగా కాలేదు. రైతు భరోసా కూడా ఆ ఊర్లో పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామన్న వాళ్ళకు కూడా, సాగు చేసే భూములకు ఇస్తున్న వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇన్ని రకాలుగా అలివి కాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నమ్మించి నానబోస్తే పిచ్చి బుర్రలైనట్టు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వంగా చరిత్రలోకి ఎక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వము నెంబర్ 1గా భారతదేశంలో ఉంటే నిన్న మొన్న వచ్చిన సర్వేలో 14వ స్థానానికి దిగజారింది. రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ ఒక్క పని చేయలేదు. కానీ 2,000 కోట్ల విలువ గల ఇళ్లను హైడ్రా పేరుతో కూల్చేయడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఆ రెగ్యులరైజ్ చేసిన ఇళ్లను కూలగొడుతున్నది ఇలా రేవంత్ ప్రభుత్వం. మేము కట్టించే వాటికి రెగ్యులరైజ్ చేస్తే ఈరోజు వాళ్ళు కూలగొడుతూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో అక్కడ కూడా ఇళ్లను బుల్డోజర్లు వేసి కూలగొట్టిన పరిస్థితి. కంచె గచ్చిబౌలిలో దాదాపు 150 ఎకరాల అడవిని నరికేయడమే కాకుండా వన్య ప్రాణుల రక్షించలేని పరిస్థితి, వాతావరణ సమతుల్యత లేకుండా చేసే పరిస్థితి కనబడ్డది. చివరికి సుప్రీంకోర్టు 2 సార్లు ముట్టకాలేదనే కాకుండా సిఎస్ ను జైల్లో పెట్టాలనే అంత తీవ్ర హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అందుకే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, మహిళలకు 2500 ఇచ్చే వరకు, కాలేజీ ఆడపిల్లలకు స్కూల్ ఇచ్చే వరకు, తులం బంగారము కళ్యాణ లక్ష్యంతో పాటు ఆ కూతురికి ఇచ్చే వరకు, 2000 పెన్షన్ 4000 చేసే వరకు, రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు, రైతు భరోసా అందరి రైతులకు ఇచ్చే వరకు, ఆఖరికి రైతు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి. వీటి కోసం కేసీఆర్ గారు ఇచ్చే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. రేవంత్ రెడ్డి మెడలుంచి ఇవన్నీ కూడా అమలయ్యే వరకు ప్రజా పోరాటం చేస్తాం. ఒకవేళ నెరవేర్చకపోతే గద్దె దించే వరకు ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే కడియం శ్రీహరి గారు 10 ఏళ్లలో టీడీపీలో 4 పోర్టుఫోలియోలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. స్టేషన్ కన్పూర్ నాకు జన్మనిచ్చిన, రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ అని చెప్పుకుంటారు. కానీ గన్పూర్కు చేసింది శూన్యం. 2004 నుంచి 2023 వరకు, ఇట్స్ అ ఛాలెంజ్. 2004 నుండి 2023 వరకు గణపురం నియోజకవర్గంలో ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఒక్క పథకానికి లేదా అభివృద్ధికి శంకుస్థాపన చేయలేదు. శంకుస్థాపనకు రాలేదు. అదేవిధంగా ప్రారంభోత్సవాలకు కూడా రాలేదు. అందుకనే శిలాఫలకాల దగ్గర ఎప్పుడు కూడా ఆయన లేడు. ఈరోజు తగులునమ్మా అని చెప్పేసి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయి సిగ్గు శరం లేకుండా నేను కాంగ్రెస్ లోకి పోయినా అని చెప్తున్నాడు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, నైతిక విలువలు కనుక నీకుంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, దానివల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నువ్వు ఎంచుకున్న నీ పార్టీ మార్పు కోసం ఎంచుకున్న నీ పార్టీ కాంగ్రెస్ నుండి నువ్వు పోటీ చేయి. బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తారు. మాయా మాటలు చెప్పి 800 కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినని ఊరేగొడతా ఉన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ పోయింది? తట్ట మట్టి ఇప్పటికైనా తెలిసినవా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర శిలాఫలకం పెట్టినవా? అక్కడ గుడ్డు వేసినవా? ఆ పనులకు టెండర్ అయినవా? గోడల్స్ ప్రచారం చేసి, మాయా మాటలు చేసి, మాయా మచ్చంద్ర చేస్తాయంటే ఊరుకునే విషయంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ సొత్తు ఎమ్మెల్యే పదవి నువ్వు గెలిచినావు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో నీ పేరు నువ్వు మాట్లాడుతుంటే పేరు వస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని. సిగ్గు శరం ఉండాలి కదా. 800 కోట్లు అని చెప్పి అంతకుముందు మంజూరైన 104 కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు, ఎత్తిపోతల పథకాలు దాంట్లో పెడతావు. అంతకుముందు ప్రపోజల్ చేసి మంజూరైన ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన లైనింగ్ దాని కిందనే పెడతావు.
అదేవిధంగా 100 మంచాలకు సంబంధించిన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కి సంబంధించిన లేఖ మాత్రం గురించి నేను తీసుకొచ్చిన అధిలెక్కగలతో ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు 3,500 ఇంగ్లీష్ అని చెప్పి ఇంటూ 5,000 చొప్పున అది అందరం లెక్క కడతావు ఒక్క పైసలో. డిగ్రీ కళాశాల స్థలం ఎక్కడో శిలాపలకం వేయలేదు, టెండర్ కాలేదు, డిగ్రీ కళాశాల తీసుకొచ్చినా ఉంటావు. అసలు మాట్లాడేటప్పుడు కొంత ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, మేధావని చెప్పుకుంటావు. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి వరంగల్కి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగిన సిల్వర్ జూబ్లీని చూసి కళ్ళు కుట్టి ఊరలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి మనకు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు కదా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిందంటారా? భారతదేశ స్వతంత్ర సమరయోధులు కొట్లాడి ప్రాణత్యాగం చేసి మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిందంటారా? ఇచ్చిన వాళ్ళు యూపీఏ ప్రభుత్వమైనా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానమైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు తెలంగాణ బిడ్డలు. అప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పుట్టన పెట్టుకున్నది. ఇవన్నీ మర్చిపోయి మా సోనియా గాంధీ ఇచ్చిందని అంటే, మీ సోనియా గాంధీ ఇచ్చేది ఉంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేశాను? డిసెంబర్ 9, 2009 సోనియా గాంధీ పుట్టినరోజు తెలంగాణ ప్రక్రియ మొదలైందంటే 10 రోజులు తిరగక ముందే మళ్ళా వెనక్కి తీసుకోవడం వల్ల వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సోనియా గాంధీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల ఇస్తానని ఆశ పెట్టినందుకు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాంగ్రెస్ వల్ల. ఇది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసి సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం. సోనియా గాంధీ గారు దాదాపు 36 రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానం ఇవ్వడం జరిగింది తెలంగాణకు అనుకూలంగా. అదేవిధంగా పార్లమెంట్ లో బిల్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయడం 2/3 మెజార్టీ. ఈ రకంగా ఆర్టికల్ 3 ప్రకారము అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రం అయితే, సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి మెప్పు పొందాలనే ఉద్దేశంతో కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలందరూ ఇట్లా మాలాగా కూర్చొని ఒక్కసారి స్టేట్మెంట్ ఇవ్వండి, లేదా మంత్రులందరూ ఇట్లా కూర్చొని, క్యాబినెట్ మంత్రులందరూ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, లేదా రేవంత్ రెడ్డి పక్కన క్యాబినెట్ మంత్రులందరూ ఒకసారి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మంత్రులకు మంత్రుల మధ్యలో సమన్వయం లేదు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లేదు, ఒక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరిలో ఒక దగ్గర కూర్చోలేరు. మీరా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని విమర్శించడం. తస్మా జాగ్రత్త. ఇప్పటికీ మీకు 16 నెలలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయండి, ప్రజల ఆదరణ పొందండి. ప్రజాపాలన అనడానికి నిర్వచనం గిరి అని చూయించుకోండి. కానీ గుడ్డెట్టు చేతుల పడ్డట్టు రేవంత్ ఏం చెప్తారు తండానా అనడానికి మీరు తండానా మంత్రులు కాదు, తండానా ఎమ్మెల్యేలు కాదు. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ఈరోజు గణపురం నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన సూత్రధారి కడియం శ్రీహరి. 94 నుండి 2004 వరకు 10 సంవత్సరాలలో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు
ఎన్కౌంటర్లకు ఆజ్యం పూసింది కడియం శ్రీహరి గారు. ఎన్కౌంటర్ల స్పెషలిస్టులను తయారు చేసిండు కడియం శ్రీహరి గారు. ఆనాడు ఎన్కౌంటర్ జరిగినాయి, పోలీసు నిర్బంధం ఆనాడు సరి చూసినాం. 2004 నుండి 2023 వరకు ఫ్రెండ్లీ పోలీసు ఉండేది. నా ప్రజలకు నేను రక్షకుడిగా ఉన్నాను. కడియం శ్రీహరి ధనపురం ప్రజలకు భక్షకుడుగా, నరరూప రాక్షసుడుగా ప్రజల మీద కక్ష కడతా ఉన్నారు. నా తాటికొండ వంశస్థుల ద్వారా మా కుటుంబాలలో చుచ్చుపెట్టడానికి మా వల్ల రేషన్ కార్డు వాడుకొని, ఆధార్ కార్డు వాడుకొని కేసులు పెట్టించే దుర్మార్గపు నీచ స్థితికి వాళ్ళ కడియం శ్రీహరి దిగజారిండు. నిన్ననే కేసీఆర్ గారు మా కాపీ ఇచ్చిండు. తప్పకుండా ఎవరెవరైతే అధికారులు ఈరోజు చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని, మొన్నటికి మొన్న ఒక చిన్న పిటి కేసుకు కేసు రిజిస్టర్ అయి తర్వాత స్టేషన్ బెల్పై విడుదల చేసిన తర్వాత మరుసటి రోజు పిలిపించి సెల్ గుంజుకొని మొత్తం సోషల్ మీడియా అంతా డిలీట్ చేయమని చెప్పేసి, మీ నెంబర్లను డిలీట్ చేయమని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిని రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు కింద కూర్చుండబెట్టింది. అదే రాక్షసానందం పోలీసులకు. చట్టమేమన్నా మీకు చుట్టమా? మీరు చట్ట పరిధిలో పనిచేయాలి తప్ప చట్టాన్ని నిరంకుశంగా చేతులకు తీసుకోవద్దు. కడియం శ్రీహరి మెప్పు పొందాలని చెప్పేసి ఏ పోలీసు అధికారైనా కనుక అతిగా ప్రవర్తిస్తే తస్మా జాగ్రత్త, మీ పేర్లు రిజిస్టర్ అవుతున్నాయి. తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, దానికి మూల్యము చెల్లించవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఈరోజు కార్యకర్తలందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడానికి లీగల్ బడ్జెట్ అంటే అక్రమ కేసులు పెట్టినప్పుడు 10 కోట్ల రూపాయలు లీగల్ బడ్జెట్ పెట్టి పార్టీ పరంగానే సోషల్ మీడియా వారియర్స్ కానీ లేదా పార్టీ కార్యకర్తలకు నాయకులకు లీగల్గా కష్టం వచ్చినప్పుడు ఈరోజు ఒక లీగల్ టీమ్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కార్యాచరణ చేయడం జరుగుతుంది. దయచేసి బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు కేసీఆర్ తరఫున నేను ఒకటే మాటిస్తున్నా, మీ ప్రాణాలకు నేను అడ్డేస్తా, మీకంటే ముందుకే అవసరమైతే జైలుకు పోవడానికి నేను సిద్ధమని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా అక్రమంగా మీ చట్టాన్ని ఒకవేళ కనుక తప్పు చేస్తే కేసు పెట్టండి, కోర్టుకు పంపించండి. కొట్టడం కానీ కుర్చపల్లిలో రమేష్ అనే అబ్బాయిని విచ్చలవిడిగా 3rd డిగ్రీ ఇతడి ఉపయోగించి కొట్టడం జరిగింది. పడుకోబెట్టి కాళ్ళ మీద ఒక పోలీసు నిలబడితే మరి అదేమంటారు కర్రతోని లాఠీతోటి పట్టతోటి కొట్టిన సందర్భం. ఈ రకంగా గణపురం నియోజకవర్గంలో 2094-2000 మధ్యలో జరిగిన నిరంకుశ పాలన, అక్రమ ఎన్కౌంటర్లు ఆ రోజు ఉంటే ఈ రోజు అక్రమ నిర్బంధాలు, పోలీసులు మరి వాళ్ళ చట్టాన్ని చేతులు తీసుకొని కడియం శ్రీహరికి మెప్పు పొందడానికి ఈ రోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తస్మా జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక పక్క ఇక్కడ కడియం శ్రీహరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 800 కోట్ల పనులు ఏదో చూపించాలా. ఆయన చెప్పిండు 18 నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తా అని చెప్పిండు. సో మా పార్టీ పరంగా గెలిచిన కడియం శ్రీహరి 800 కోట్లు తీసుకొచ్చి పనులు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే వెంటాడతాం, వేటాడతాం, అంతేకాకుండా నిలదీస్తాం. ఎక్కడికక్కడ వేటాడతాం, వెంటాడతాం, నిలదీస్తాం. పనులు చేయకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఏ ఊరు కా ఊరు నిన్ను ఊర్లోకి రాకుండా తరిమి కొడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బయటికి వెళ్ళింది తస్మా జాగ్రత్త. కేసీఆర్ గారికి ఉన్న అనుభవం
కేసీఆర్ గారికి ఉన్న రాజనీతిజ్ఞం, తర్వాత జియోగ్రఫికల్ గా తెలంగాణ ఏమంటుందని మొత్తము ఎత్తులు వంపులు పూర్తి పరిజ్ఞానం ఉన్న నేత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రజారంజక పాలనిచ్చి అన్ని వర్గాల ప్రజలను ఎంతో గొప్పగా పాలించిండు. అది మనందరికీ కూడా తెలుసు, మీరందరూ కూడా సాక్ష్యమే. ధనపురం నియోజకవర్గం తీసుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా అప్పటి వరకు ఉన్న డిమాండ్లను అన్నిటిని మనం పూర్తి చేసుకోగలిగినాం. రైల్వే ఫ్లైఓవర్ పూర్తి చేసుకోగలిగినాం, పాలిటెక్ కళాశాలలు ఇచ్చుకోగలిగినాం, అండర్ పాసులు తీసుకురాగలిగినాం, రిజర్వాయర్లు పూర్తి చేసుకోగలిగినాం. ఆన్లైన్లో తోక లాంటి కొన్ని పనులు ఉంటే ఆ తోకను బయటగా తీసుకురావడానికి ఈ రోజు మరి కొట్టుమిట్టాడుతున్నాడు కడియం గారు. సో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనే మరి దిగ్గు తెల్చడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీకి వస్తారు. లేకుండా ప్రజా వ్యవస్థను భ్రష్టు పట్టించడం కాదు, ప్రజా సమస్యలు లేకుండా అడగకుండానే అందించిన వాడు కేసీఆర్ గారు. ఆర్థిక పరిపుష్టి పెంచాలనే ఉద్దేశంతో ముదిరాజులకు చేప పిల్లలు, గొల్ల తిరుమలకు గొర్రెలు, అదేవిధంగా నిరుద్యోగులకు దాదాపు 1,60,000 ఉద్యోగాలు, తర్వాత 80,000 వరకు నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి ఇచ్చే కార్యక్రమం, రైతు భరోసా, రైతు బీమా. ప్రజలు అడగలే, ప్రజల అవసరాలు ఎరిగి కేసీఆర్ గారే ముందర అవి ఊహించి అందరూ మెప్పు పొందే విధంగా ప్రజారంజక పాలన చేసిండు. 200 పెన్షన్ 2,000 చేయడం జరిగింది. సో ఆ రకంగా ప్రజారంజక పాలన చేసిండు, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలోని పాలన చేసింది. కాబట్టి ఆనాడు గొప్పగా మరి నీరాజన్యం పొందిండు. ఇప్పుడు 16 నెలల్లో ప్రజాపాలన ఎంత భ్రష్టు పట్టిందో ఈ రోజు ఒక్కసారి సోషల్ మీడియా మీరందరూ చూస్తే ఆ భ్రష్టు ఎంతగా పట్టింది, ఎట్లా తిడుతున్నారో కూడా మీరందరూ చూస్తున్నారు. తప్పని మనం తీవ్రంగా ఖండిస్తుంది.